ఇంట్లోకి వచ్చేది లేదు, రోడ్డు మీదనే తెలియాలి. అది ఏందనేది మీ అమ్మకి చెప్తా, ఊరంతా చెప్తా ఈ ముచ్చట. శివనా, నువ్వు ఏం 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 తప్పు చేసావని చెప్పి నువ్వు ఇంతగానో చేస్తున్నావురా? నీ సంగతి నేను చెప్తా. నేను పోలీసులకు చెప్పి నీకు బొక్క బొక్కలు నీళ్ళు చెప్పొచ్చుడు. ఇప్పుడు నేను పెట్టిన మెసేజ్ ఆమెతో చాటింగ్ చేసి మొత్తం బయటపడిపోయింది. మా అమ్మ నా బట్టి మజాలు ఆడలేదు. ఈ విషయం నా పిల్లానికి తెలిసిందని నా పిల్లని వెళ్ళి పెట్టిపోతుంది. అదే అంజలి, నీ పెళ్ళి కాకముందు నన్ను లవ్ చేసి ఇప్పుడు లగ్గమైనాక నేను ఎవడో తెలియదన్నట్టు నీకు మెసేజ్ పెడితే నువ్వు తప్పు చేసిన చూస్తున్నావు కదనే. ఆయన ఇంటికి వాడిని పాట తీసేస్తప్ప. ఆడు పచ్చని సంసారాలే నిప్పు పోతారని చూస్తాను. గట్ట బాడకావు ఎవరు లేరా వానికి. పొలం పని చేయాలంటే పని చేయబుద్ధి. మా అమ్మకి తెలిసిందనుకో ఊళ్ళో ఇచ్చేది మారబోతుంది. తెలిసిందనుకో నేను నచ్చిపోతున్నట్టు. ఇగో అక్క, నీ మొగుడు ఏం తప్పు చేసినా నేనేం తప్పు చేసినా నీకు నిరూపించిన తర్వాత మళ్ళీ నీ ఇంటికి వస్తా. అప్పుడు నీ ముఖం మీద పెట్టుకుంటావో నేను చూస్తా. చుట్టుపక్క పంటలు అందరు ఇంటే ఇప్పటికే మా ఇజ్జత్ వేయింది. ఊళ్ళో అంతో ఇంతో పరువు ఉన్నోళ్ళం. ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇలా లొల్లి పెట్టకూరి. బావా ఎప్పుడే నీకు బావా? నీకు మొన్ననే చెప్పినా కదా నీకు నాకు ఏ సంబంధం లేదని. మళ్ళా నా ఇంటికి ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? ఇక్కడికే నడు. నా కొడుకులే కనుకొని అని చెప్తాను. నా బిడ్డ జాగ్రత్తనే. ఆడపిల్ల కన్నా జీవితాలు గిట్లుంటాయి, నిందులో పాలు చేస్తారు. అంటే ఒక్కసార్లు పెట్టిండు, సప్పుడే కూకున్నాడు. ఇంకా నార్మల్ దున్నిత్తలేడు. మందందరు నారు పోసుకున్నారు. మరి ఈ పొలం అన్న ఒక్కసారి పెట్టించి ఒడ్లు ఎక్కి ఒడ్లు పెడతాడేమో అనుకుంటే 7 దాన్నే పెట్టిండు. 2-3 రోజుల సంది అంత భయంగా ఏం పని దోచకుంటుంటాడు. ఏమైంది నాకు? అరే తోటలు అందరు నారు పోసుకున్నారు. వెనకకైతే మళ్ళీ ఎట్లా? అప్పటికి వానలు పడాయా? కొయ్యంగా ఇబ్బంది కదా. ఈ మనిషికి ఏమైంది? మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ అని ఎత్తాడు. ఈ పొలం మొక్కని రాడు. ఏడవంటాడో, ఏడ తిరుగుతాడో, ఏడ తందనాలు ఆడుతాడో. అరే 3 రోజుల కింద దున్నిచ్చి పెట్టిండు. ఇప్పుడు ఈ పొలం మళ్ళీ ఎట్లుండాలి? మనిషి చల్లగుండా తాళ్ళకి ఇట్లా ఉన్నాడా? ఓ శివా, ఓ శివా, రామా సై లేదు, సప్పులు లేదు. ఏమైంది? ఒరుతున్నావు శివగాడు ఎటువేండు? నారు మడి దున్నలేదు, ఒడు చెక్కలేదు. పెళ్ళమ్మ వాళ్ళు గిట్లే ఉంటుంది ఇద్దరు పని. అగో నేనేం చేయాలని ఊకే నన్నే అంటావు? నీ కథ గమ్మతుంది. చేసేటోనే అద్దంటే ఏ తలలో పడ్డాడో ఏమో. ఇప్పటి వరకు ఇంటి మొక్కం చాడలేడు, పత్తలేడు. మందందరు నారు పోసుకోవట్టు. నేను కదే మొత్తుకోబట్టి నువ్వు వచ్చి నన్నేను. నువ్వు గిట్లున్నాక ఆడేందుకు కాదనవుతాడే? మొగడు పెళ్ళారు గింత భయం లేదు. అను అను అన్నిటికీ నన్నేను. నేను గింతగానం చేస్తా అంటే కూడా ఇంకా మీదికెళ్ళి మాట్లాను. ఒక్కొక్కరు కోడళ్ళు చూడిపో, వాళ్ళ భర్తలు చేసుకొచ్చి పెడతా అంటే తింటారు, పంటారు, సపడేకుంటారు. నేను అటు నీ కొడుకు ఎంత ఎత్తాడో నీ కొడుకుతో పాటు నేను అంత ఎత్తా అంటే కూడా మీదికెళ్ళి అన్న తిడుతున్నావు. తిట్టు. ఆయనకి రంది పట్టుకుంది, బాగా భయం ఉంది. అడుగు చెప్తలేదు నాకు. ఆయనకి ఇల్లు పట్టి లేదు, పొలం పట్టి లేదు, ఏది పట్టి లేదు ఆయనకి. నువ్వన్నా నాకు చెప్తేందే మరి. అగో ఈ కథ గమ్మతే ఉన్నది ఏందత్తమ్మా? ఆయన ఏం చేస్తాడో నాకేమెరక. నేను ఇంకా చెప్పుకుంటే మానం పోయేటట్టు ఉంది. చెప్పుకోలేక సప్పుడే కొట్టుకొని చేస్తారా? అవన్నీ చెప్తే నువ్వు వేడ కొడతావో తిడతావో అని నోరు మూసుకొని ఊకుంటానా? ఆయన మందంగా జీవుడు ఒక్కొక్కరికి 10 ఎకరాల భూమి ఉన్నది. ఎంత మంచిగా లేస్తే వచ్చి పొలం కాడ పని చేసుకుంటారు. గీ ఉన్న ఎకరం భూమి కూడా చేశాత కదా నీ కొడుకు. ఇంకా నువ్వు నన్నే అనబడితివి. నాకు రావాల సాగు అంతే. ఒక కింది వాడికి అడిగివో, ఆ మళ్ళీ అన్ని మొత్తం పొక్కలు పట్టాయి. ఒట్లు దెబ్బ నీళ్ళు గిట్లా పెడతా అన్ని కింది వాళ్ళ మళ్ళీ పోతాయి. అవి చదురుపో. ఇగో ఈ మళ్ళీ సక్క నీళ్ళు ఇటు మీరలో ఎక్కుతలేదు. నేను కరెంట్ పెడతా పో. ఎవరికి ఫోన్ చేస్తాను?
అదే అదా నాకు అద్దు నా పెళ్ళం నాకు అద్దు అది నేనా నేను రాను దాన్ని తీసుకురాను గంతే గంతే అరే ఏంద్రా నీకన్నా పిసలేసిందారా ఎందుకు ఇట్లా తాగుపోతున్నావు ఎందుకురా ఇట్లా మంది మాటలు పట్టుకొని సంసారాన్ని ఖరాబ్ చేసుకుంటున్నావు పెళ్ళాన్ని తిట్టి కొట్టి అవగారింటి కాడ ఎందుకు వాడగొట్టొచ్చినవురా గట్లా మంది మాటలు పట్టించుకోవద్దురా తమ్ముడు మీ అత్త మీ బామ్మర్ది ఫోన్లు ఎత్తుర్రా ఊకే నాకు పోయి దాన్ని దోలుకొచ్చుకోపోనాడు నువ్వు ఆగే అక్క నీకు ఏం తెలుసే అది చేసిన పనికి ఈ గుండె చచ్చిపోయిన శవంలో బతుకుతుంది ఇంకేం చేస్తాను అక్క ఇంకేం చేస్తా దాని గురించి నేను ఎంత బాధపడుతున్నాను నీకు తెలుసా అక్క నీకు తెలియదు అక్క నీకు తెలియదు ఏమోరా తమ్ముడు ఎంత మంచిగా కలిసిమెలిసి ఉండేటోళ్ళు రా గిట్లా ఇర్రు ఎందుకురా తాగి నీ పానమైతే ఖరాబ్ చేసుకోకు సరేనా అక్క నీ మాటలు ఎన్ని చెప్పినా కానీ దాన్ని తీసుకురానే ఎవతి ఏని తప్పు నా పెళ్ళని చేసింది ఆ బాధ భరించాక నేనే ఈ దాగుడు ఈ చచ్చిపోయిన గుండెకు పానం రాదే ఈ జీవితానికి గంతే నా జీవితం ఓటు చేద్దామంటే ఓటైంది పానం అంతా గద అనగేట్ అవుతుంది బెగ్గెత్తనేమో ఉండదు వస్తాను ఇది సాయంత్రం పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందా నా పని అయినట్టేగా అయినా కూడా ఒకటే ఒక పని పెళ్ళి కాకముందు అది నా లవరే కదా నా లవరై నన్ను ఇంత ఆడుకుంటావా ఈ శివగాంతో పెట్టుకుంటే నీ సంగతి ఏం తిన్న గద ఎత్తనే అదే అంజలి నీ పెళ్ళి కాకముందు నన్ను లవ్ చేసి ఇప్పుడు లగ్గమైనాక నేను ఎవడో తెలియదన్నట్టు నీకు మెసేజ్ పెడితే నేను తప్పు చేసిన లెక్క చూస్తున్నావు కదనే నీ పెళ్ళికి ముందు నేనే లవరని నీ మొగునికి చెప్తా నీ సంసారం ఇటు కాకుండా చేస్తానే ఈ శివగాడంటే ఏందో నీకు చూపెడతా స్టేషన్లో గిట్ల పోయినావా దాని తర్వాత నీ సంగతి నీ కథ మొత్తం బయట పెడతానే నన్ను నీ అవ్వగారి ఇంటికాడికి వెళ్ళి ఎవరన్నా పోలీసులు ఫోన్ చేసి నువ్వే మెసేజ్ పెట్టినావా అని వచ్చిందా అంజలి నీ చాప్టర్ క్లోజ్ చేసేస్తానే ఈ శివగాంతో పెట్టుకున్నావు అనుకో ఇప్పుడే బాబా ఫోన్ ఏడికైనా నా పిల్లం బాధనైతే పోతలేదు అర్ధగంటకు ఫోన్ చేసి చంపుతూనే ఉంటుంది నాకేమో లోపల అగులు పుగులు అవుతుంది అలా అంటే పుస్తకం చూసి పెడతా నేను భయపడుతుంటే చెప్పే నేనేదో పని ఉన్నా పొలం పని చూసుకో కైకిలో నుండి చోటేకి అన్ని పనులు నేనేనా పని చెప్పి ఒడి ఎక్కిపి వస్తానా ఇంటికి వస్తానా వచ్చే వరకు అలా మంచిగా ఇంత కౌసుకున్నట్టు పెట్టు పొలం పని బిలం పని మనం చెయ్యమే మనం ఏదైనా చేసేదో చేస్తాం కానీ నువ్వు అయితే కౌసుకుని వచ్చి నార్మల్ నీళ్ళు పెట్టి ట్రాక్టర్ ఫోన్ చేసి రమ్మందు నువ్వా నీ అవ్వ వస్తారా సరే ఓకే అగో పొద్దుగాల అద్దనంగా ఎండల మేకల కోసం అని చెప్పి గడ్డి తీసుకొని వచ్చింది అది ఓ పక్కకన్నా వేయచ్చు కదా ఎండలు వేసింది మొత్తమే మేకలు తినకుండా అయితే దీని కాలు ఎక్కడ ఉంటుందో ఏమో కొంచెం పక్కకెత్తేమో నీళ్ళు పెట్టిందా గంటగానం లొల్లి పెట్టి వాయే నేను అత్త అంటనేమో తీసుకుపోలే మా అమ్మ ఎంత చెప్పినా వింటలేడు
ఊర్లోనేమో అందరినీ బిడ్డ ఎందుకుంటుంది ఇక్కడ, ఏమన్నా లొల్లి పెట్టుకొని వచ్చిందా అంటారు. అదే మా బాపు ఉంటే నన్ను తీసుకుపోయి మా ఇంటికాడ దోలి ఆయన 4 మాటలు అనేటోడు. మా అమ్మ ఒక్కతి ఎంతగా నిన్నని ఎత్తది. ఏమైంది బుజ్జి? ఊకని ఇట్లా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూనే ఉంటావా? నువ్వు కాదు కానీ ఆయన మొన్న వచ్చి గంత నిలబెట్టిపోయి అందరు చూడంగా నా ఇజ్జత్ బాయ్, నా మానం బాయ్. మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోయి మనం చెప్పిరమ్మంటావా? వాళ్ళైతేనే కరెక్ట్ చేస్తారు. మనం చెప్తే ఆయన నిన్నతందుకు లేరు. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నా, ఒక్కనాడు కొట్టలే తిట్టలే, కొట్టక తిట్టక నిన్ను సాదుకుంటే నిన్ను ఇంత బాధ పెడతాను బిడ్డ. అయ్యో అమ్మ అద్దమ్మ, పోలీస్ స్టేషన్లో చెప్పుడేమద్దు. ఇవాళ ఈ ముచ్చట 2 కుటుంబాల మధ్యలోనే ఉంది. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ కానీ పోతే ఊరంతా తెలుస్తుందమ్మా. అక్కడ మా ఊళ్ళో తెలుస్తుంది, ఇక్కడ ఈ ఊర్లో తెలుస్తుంది. నీ బిడ్డ పరువే పోతుందమ్మా. ఆయన మంచిగానే బతుకుతాడు. ఆయనదేమున్నది, ఇవాళ కాకపోయినా ఇంకో 4 రోజుల తర్వాతనైనా మాట్లాడతాడు కావచ్చు. అట్టిగా మన పరువు మనమే పోలీస్ స్టేషన్లో వేసుకుంటూ వద్దమ్మా. మరి ఏం చేస్తాను చెప్పే బిడ్డ? నేను కాలు మోపుతానంటే దండం పెడితే మరి ఆయన చెప్తుంటే లేకపోయా. ఇప్పుడు 15 రోజులు ఆయన నువ్వు వచ్చి, మరి నువ్వు వచ్చినందుకైనా కానీ మరి ఆయనకి ఇట్లా ఫోన్ చేసి తోలకపోతా లేకపోతే నువ్వు ఇట్లే బాధపడబడుతుంది. నువ్వు తింటలేకపోతే నేను తింటలేకపోతే. అయ్యో అమ్మ, నువ్వు అన్నం తినలేదా అని? పా నేను వేసుకొత్తా. నువ్వు తినేది నేను ఎట్లా తింటా బిడ్డ? నువ్వు అది బాధపడతా అంటే నాకు బాధ అనిపిస్తలేదా? కాదు, ఎవడాడు నీ మీద నిందలు పెట్టినాడు వాడిని చెప్పు వాటి మొక్క మీద కొడతా. పా నీ ఇంటికి పోతాం పా. పోయి ఆ బాడక ఎట్లా నీ మీద నింద మోపిండో నేను అడుగుతా. వానికి అకేలాలు ఉన్నారా లేరా? ఆయన ఇంటికి పోయి వాడిని తాట తీసేస్తాపా. ఆడు 18 సంవత్సరాలే నిప్పుడు పోతారని చూస్తాడు. జట్ట బాడకావు వాళ్ళు లేరా వానికి? నువ్వే దొరికినావా బిడ్డ? దీనికి 3 గంట గింత భయం లేకుండా పోతుంది. ఇల్లుకు తాళం కొట్టిపోయింది. ఎటు తిరిగిపోయిందో ఎటు పోయిందో. మట్టుగా రాదు లేకపోతే పంచాయతీ కాబట్టి నా మైండ్ పని చేస్తలేదు. ఒక చిన్న మెసేజ్కి దాంతో మాట్లాడినంటే దీంతో భయపడలేదు. నాకు పిల్లమైతే లేదా అంత చాలా వేసిందని లేదా. ఇంటి ఎదురుగా ఉన్న దానికి 1-2 మెసేజ్లు పెట్టి నువ్వు అంటే నాకు ఇచ్చావని చెప్పినందుకు ఇంత పెద్ద పంచాయతీలు అవుతున్నాయి. మా అత్త నన్నే తిడుతుంది. ఈ నల్ల మొక్కపోడు ఎటో తిరగబోతాడు. అన్ని పనులు నేనే చేయాలి, మళ్ళీ నేనే మీదకెళ్తే ఇట్లా పడాలి. నా గాశారం పాడుగాను పాడుగాను. తలుపు తీసి ఉన్నది నచ్చి. శివ, ఓ శివ, శివ, భగవంతా కాదచ్చినవా? ఇక్కడ నువ్వేమో తాయి తందనాడు, అదేమో మీ అమ్మ నన్ను తింటుంది. చేను కడ పని చేను కడే ఉంటుంది. మొన్ననే అన్నావు కదా నేను దాగనే తిననే తిరిగనే మనిషిని ఎట్లా తింటా అని. నా మీద ఒట్టు కూడా వేస్తావు కదా. ఎక్క పక్క మాట్లాడినావు అనుకో, ఇప్పుడే 4 గుర్తుకున్నాడు. గుడ్ల కూర వండిపో గోలిచ్చి. నీకు గుడ్ల కూర అంటే గోలిచ్చి పెడతా. అవ్వని తప్పు చేసినాం అనబట్టి ఈ తప్పు ఇట్లా తెలిసిందనుకో, ఇంకా నువ్వే చంపుతుందా ఇది చచ్చిపోతుందో. భగవంతుడా ఏం కాకుండా దేవుడా, ఒక్క తప్పు చేసినందుకు ఇంత బాధలు పడన్నా. ఆ పొలం పని చేయాలంటే పని చేయబుద్ధి అయితే లేదు. మా అమ్మకి తెలిసిందనుకో ఊళ్ళో ఇజ్జత్ మానమవుతుంది. పిల్లని తెలిసిందనుకో ఏం చచ్చి బతుకున్నట్టే. ఏం కాకుండా దేవుడా బాగా. ఎవడే బిడ్డ నిన్ను అన్నాడు? వాని సంగతి తీస్తా, వాని తడాక తీస్తా. ఎవడ వాడు? డోరేసి ఉందమ్మా, ఏమన్నా తన్ను తలుపును. ఎవడే వాడు? ఎంతమందిని ఇట్లా పాపుతానని చూస్తాడు? కాదు వానికి అక్కయ్యలు ఉన్నారా లేరా? ఓ అమ్మా మంచిరా, ఏం మాట్లాడతాను? ఇట్లా నిందల పాలు ఎందుకు చేస్తాను? 20 సంవత్సరాలు పాపుతానని చూస్తాడు. ఇది నా మొగన్ని నన్ను ఎటు కాకుండా వేద్దామని ఇజ్జుతుంది. నువ్వు ఏమిటికి మాట్లాడుతున్నావు? దాని గురించి ఏం తెలుసు నీకు? ఏంటిది బిడ్డ గట్ల మాట్లాడుతుంది?
అడుగు నీ బిడ్డనే చెప్తాది ఏం చేసి. అరే నేను ఈమెకు చూపించినమ్మా, ఇలా మొగుడు నాకు మెసేజ్లు పెట్టినాయి కూడా చూపించిన, అయినా ఆయననే ఎన్కేసుకుంటుంటాంది. నువ్వు ఎన్నికేసుకుంటుంటే నేను ఎక్కడ పెట్టాను అక్కడ పెడతావా అని తడాకి ఎక్కడ చేయాలని అక్కడ ఇస్తా. పోలీసుతో ఎక్కడికక్కడ మొత్తం చిదచల కొట్టిస్తా. పడుతుంది. ఫస్ట్ నీ బిడ్డను అగ్గెలా పెట్టుకో. నా బిడ్డ ఇస్తే వాళ్ళే ప్రూఫ్ చూస్తారు. ఏంటి చూస్తారు? నీ బిడ్డే మెసేజ్ పెట్టి ఏం ఎరగని నంగనచ్చ లెక్క నా దగ్గరకు వచ్చి అక్క నీ మొగుడు నాకు మెసేజ్ పెట్టిండు అని ఓ వన్నెలాడి తిప్పుకుంటా. నేను నిజమే అనుకోని పొట్టు నా మొగని తిట్టి నా అవ్వగారు ఇల్లుకు పోయినా. కానీ అసలు తప్పు ఏందనేది తర్వాత తెలుసుకున్నా. నంగనాచి చేసేదంతా ఇగో అక్క, నీ మొగుడు ఏం తప్పు చేసిండో నేనేం తప్పు చేసినా నీకు నిరూపించిన తర్వాత మళ్ళీ నీ ఇంటికి వస్తా. అప్పుడు నీ ముఖం మీద పెట్టుకుంటావో నేను చూస్తా. నువ్వు నీ మొగుడిని దాచుకుంటున్నావు. నీ మొగుడు ఏందో నీకు తెలుస్తా, నువ్వు చచ్చిపోతావు. నీ సంసారం ఇచ్చగొట్టానని నాకేం లేదు. నేను మంచిగా వచ్చి చెప్పిన అక్క ఇది కాదు ఇది అని చెప్పిన, నువ్వు నమ్ముతలేవు. నీ మొగుడు నేను కేసుకొని వస్తాను. నీ మొగుడు నిజ స్వరూపం నీకు తెలిసిన రోజు నీ తలక ఏడబెట్టుకుంటావో నేను చూస్తా. నా మీద కొరుతున్నావు ఇది అది అని అనుకుంటా. డేటా మొత్తం తీస్తే ఎవరు మెసేజ్ చేసింది అనేది కనబడదు. అక్కడనే వాళ్ళే నిరూపిస్తారు. భయపడేదే ఉంది బిడ్డ. మన ఇగో నువ్వు తప్పు చేసినావో నా మొగుడు తప్పు చేసిండో పోలీస్ స్టేషన్ గిల్లీ స్టేషన్ అని మీరు ఇక్కడ లొల్లి పెట్టకురావా. చుట్టుపక్క పొంటలు అందరు ఇంటే ఇప్పటికే మా ఇజ్జత్ వేయింది. ఊళ్ళో అంతో ఇంతో పరువు ఉన్నోళ్ళం. ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇక్కడ లొల్లి పెట్టకుర్రి. తర్వాత మాట్లాడుకుంటాను అంటే అయిపోతుందా? నా బిడ్డ సంసారం ఖరాబ్ చేస్తాను మీకు చూస్తున్నా, వాళ్ళని మాపుతాను చూస్తున్నా. ఇగో అక్క, ఇన్ని రోజులు నీ సంసారం గురించి ఆలోచించిన, నేనేం తప్పు చేయకపోయినా నేను ఏడ్చుకుంటా బాధపడ్డా. నా ఏడుపు చూసినావు, నా బాధ చూసినావు, నా మంచితనం చూసినావు కావచ్చు. కానీ ఇప్పుడు చెప్తానా, నేనేం తప్పు చేయలేదని చెప్పి నేను నిరూపిస్తా. అప్పుడు నువ్వు నీ మొగుడు మీ సంగతి ఏందో నేను చెప్తా. పామ్మ ఇగో నా బిడ్డ ఎలాంటి తప్పు చేయాలని నేను నిరూపించినాకనే మీ సంగతి చెప్తా. ఆ శివగారిని బొక్కకు నీళ్ళు వేస్తే పోలీస్ స్టేషన్ వేసి డేటా మొత్తం తీసి మీ సంగతి ఎట్టయ్యా అని అటు చేస్తా. మీ ఇద్దరు సంగతి ఏంది ఈ పిల్ల వాళ్ళ అమ్మని తీసుకొచ్చుకొని గంత బాజాప్తుగా మాట్లాడుతుంది అంటే, ఈమె ఇంత గట్టిగా మాట్లాడుతుందంటే ఈమె నిజంగా తప్పు చేయలేదా? ఒకవేళ ఏదైనా తప్పు చేసేది ఉంటే గింతగానం మా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని తీసుకొని ఎట్లా మాట్లాడుతుంది? వాళ్ళమ్మ పోలీస్ స్టేషన్ అన్నప్పుడు కూడా ఈ పిల్ల కళ్ళల్లో ఏ భయం కనిపించలేదు. ఒకవేళ ఈమె ఫస్ట్ మెసేజ్ చేసేది ఉంటే పోలీస్ స్టేషన్లో డాటా తీస్తే ఈమెదే తప్పు అవుతుందని భయపడాలి కదా. అంటే మా శివకి ఇట్లా మెసేజ్ చేసిండా? మరి ఫస్ట్ మా శివే ఆ పిల్ల మీద ఏమన్నా లేనిపోని నిందలు పెడుతుండా? ఆమె జీవితంతో ఆడుకోవాలని చూసిండా? అందుకేనా ఈ మధ్య కొంచెం శివ భయపడతాడు ప్రతిదానికి? ఏం కూడా అసలు పనిచెత్తలేడు, తింటలేడు. ఓ దేవుడా, ఏందయ్యా నాకు ఈ బాధ. ఇన్ని రోజులు నా భర్తే తప్పు చేయలేదు కదా అని ఆమెను ఎట్లా పడతట్లేదు ఇట్లా వెళ్ళగొట్టినా. ఇప్పుడు నా భర్తే తప్పు చేసిండని పోలీస్ స్టేషన్కి పోయినాక నిర్ధారణ అయితే అమ్మో వాళ్ళు శివని ఏం చేస్తారు? మెంటలుడు దేవుడా. అమ్మ నువ్వేమో ఆయన దగ్గరికి మాట్లాడుతా అడుగుతా అని చెప్పి తీసుకొస్తాను. ఆయన రోజు తాగుతాడట. ఇప్పుడు ఎట్లున్నాడో ఏమో, ఏమంటాడో ఏందో అమ్మ, భయం అవుతుంది. ఏమంటాడు బిడ్డ? నీ ఇంటికి నువ్వు పోవడానికి ఏమన్నాడు? మన ఆడవాళ్ళు లేకుంటే మగవాళ్ళు చెడిపోతా అంటారు. భయం అవుతుందమ్మా. నీది నువ్వు వచ్చడానికి నీకేం భయం బిడ్డ? నీ అత్తగారి ఇల్లేనే. నేను అడుగుతా పాయ, నేను భయమా బిడ్డ వచ్చడానికి? బావా ఎప్పుడే నీకు బావా? నీకు మొన్ననే చెప్పినా కదా నీకు నాకు ఏ సంబంధం లేదని. మళ్ళా నా ఇంటికి ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు? ఇక్కడికన్నాడు చేసిన తప్పులను చేసి ఇంకా మీ అమ్మని తీసుకొని వచ్చినావా? అత్తమ్మ ఫస్ట్ నీ బిడ్డను తీసుకొని పో, లేకపోతే నేను ఏం చెప్తున్నా నాకే తెలియదు. ఇక అల్లుడు ఇప్పుడే శివగారి దగ్గర నుంచి ఎత్తన్నా పోయేత్తన్నా, వాని మీద కేసు పెట్టేది నేనైతే ఊకుండా నా బిడ్డనైతే నీ దగ్గర ఉంచుకో. ఏదైనా నా బిడ్డనే తప్పు చేసిందని నాకు తెలితే మాత్రం నేనే నీ ఇంటి ముంగట చంపి పాతి పెట్టిపోతా. బావా నీకు దండం పెడతా బావా, అనవసరంగా నన్ను అపార్థం చేసుకోకు బావా. వాడేదో ఏమేమో చెప్పిండని చెప్పి ఆ మాటలు నువ్వు పట్టుకోకు బావా. మా అమ్మ చెప్తాను కదా, ఒకవేళ నేను తప్పు చేసినా నీకు నిరూపణ అయితే మా అమ్మ చంపినట్టు నువ్వు కూడా నన్ను చంపు. అమ్మతోటి చెప్తాను నేను, వాడే మెసేజ్ చేసిండు, వాడే నా వెనక పడిండు అని చెప్పి నీ నిరూపించకపోతే నీ చేతులతో నువ్వే నన్ను చంపు బావా, నేను చచ్చిపోతా. అంతేగాని
ఇట్లా నన్ను దూరం పెట్టి సచ్చిన చెవపు లెక్క ఏక్ బావా, నీకు దండం పెడతా బావా, నన్ను అర్థం చేసుకో, నేను నీ భార్యను బావా. అల్లుడు నా బిడ్డ ఎలాంటి తప్పు చేయలే అని చెప్పి నేను నిరూపిస్తా. అప్పటి వరకు నీ దగ్గరనే ఉంచుకో. అక్కడ నా ఇంటికాడ ఉంటే అందరు మనిషికొక తీరు మనిషికొక మాట అంటే నా బిడ్డ సత్య సేవంతో సమానం అయిపోతుంది. దండం పెడతా, కాలు మొక్తా, నువ్వు నా కొడుకు అనుకొని నీకు అప్ప చెప్తాను. బావా నేనేం తప్పు చేయలేదని చెప్పి నేను నిరూపించుకోవడానికి నాకు ఒక్క అవకాశం. నేను ఇప్పటికి ఎన్నిసార్లు ఇంటికి వచ్చినా నన్ను వెళ్ళగొట్టినావు. అక్కడికి మా అమ్మ పిలిచినా కూడా ఇంటికి వచ్చి లొల్లి వేసిపోయినావు తప్పగా నన్ను తీసుకొచ్చుకోలే. ఇప్పుడు ఒక్క అవకాశం ఈ బావా, నేను నిరూపించుకుంటా. ఒకవేళ నేను నిరూపించుకోలేదంటే నువ్వు నాకు ఎంత పెద్ద శిక్ష ఇచ్చినా కూడా నేను పడతా బావా. నువ్వు నా కొడుకులే కనుక్కొని నేను చెప్తాను. నా బిడ్డ జాగ్రత్తనే. మంచిగా ఉండు బిడ్డ. నువ్వు ఏ టెన్షన్ పెట్టుకోకు, ఏ రంది పెట్టుకోకు. నేను నిరూపించే బాధ్యత నాది. ఆడపిల్ల కన్నా జీవితాలకు ఇట్లుంటాయి, నిందల పాలు చేస్తారు. శివ, శివ ఏం చేస్తున్నావు? తిన్నావా? ఒకసారి నాకు ఫోన్ చేయి. కాదు కాదు శివ, శివ మెసేజ్ చేయి. బాయ్ శివ.